Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్ మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి అనాలిసిస్ మీ ముందుంచే ప్రయత్నమే మార్నింగ్ విత్ వీకే. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా Z4 న్యూస్ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఏప్రిల్ 14 అనంటే ఒక పండుగ. భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలందరికీ ఒక ఆశా జ్యోతిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే ఒక సామాన్యుడు పండుగ జరుపుకునే రోజు నేడు. అసలు ఎవరు ఈ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే, అంబేద్కర్ ఇది ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ ఇది ఒక పేరు కాదు, అంబేద్కర్ ఒక విప్లవం, అంబేద్కర్ ఒక చైతన్యం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మాత్రమే కాకుండా సమాజంలో సమున్నతమైన మార్పులు జరగాలి, మనిషి మనిషిగా బతకాలి, సాటి మనిషిని మనిషిగా చూడాలని కాంక్షించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ వ్యక్తి జయంతి సందర్భంగా మనం ఈరోజు ఆయన బాటలో నడవాలనంటే నిజంగా కూడా సమాజ స్థాపన కోసం మనమందరము ప్రయత్నించాలి. బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి. నిజంగా అప్పటి కాలంలోనే ఆయన ఉన్నత చదువులు జరిగి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఈ దేశానికి సేవ చేయడమే కాకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి చైతన్యం తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి లోపాలు, ఈ దేశ వ్యవస్థలో ఉన్నటువంటి కులం ఆధారంగా, పుట్టుక ఆధారంగా ఈ దేశంలో ఒక మనిషిని మనిషిగా చూడని పరిస్థితి నుంచి ఒక గొప్ప వ్యవస్థ వైపు ఈ సమాజాన్ని నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎవరో నిమ్నజాతి కులాలకు మాత్రమే పనిచేసిన వ్యక్తిగా మనం చూడదు. భారతదేశానికి సంబంధించిన నేటికి మనం అమలు పరుస్తున్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రతి ఒక్కరికి రాజుతో సహా పేదవాడుగా కానీ, రాజు కానీ, డబ్బున్నోడు కానీ, డబ్బు లేనోడు కానీ, ఆ కులపోడు కానీ, ఈ కులపోడు కానీ, ఎవరికైనా సరే ఒకటే ఓటు హక్కు ఉండాలి. ఒక వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి, ప్రభుత్వాన్ని నిర్ణయించే శక్తి ఉండాలని చెప్పేసి సమున్నతమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ సందర్భంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి సమాజంలో అసమానతలు లేని మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం మనమందరం కూడా ప్రయత్నించాలని కోరుకుందాం. ఇక ఈరోజు వార్తలకు సంబంధించిన విషయాలు గమనిస్తే, మొదటగా ఈనాడు దినపత్రిక చూస్తున్నాం. ప్రజల భూములకు భూభారతితో భరోసా, నూతన చట్టానికి నేడు శ్రీకారం. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ. ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్, త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్టల్ నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఇది ఈ వార్త యొక్క సారాంశం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు ధరణి పేరుతో ఒక పోర్టల్ తీసుకొచ్చి, ఒక 6 చట్టాన్ని తీసుకొచ్చి, సమున్నతమైన మార్పులు తీసుకొచ్చి, ఒక గొప్ప ఆర్థిక సంస్కరణలు, ఒక గొప్ప భూ సంస్కరణలు ఈ దేశంలో తీసుకొచ్చింది. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మేము సరిదిద్దాం అని చెప్పేసి ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా ఈరోజు భూభారతిని ప్రారంభించనున్నారు రేవంత్ సర్కార్. నిజంగా భూభారతితో సామాన్యుడికి మంచి జరగాలి, సామాన్యుడికి ఇబ్బందులు తొలగిపోవాలి, ధరణిలో ఉన్నటువంటి సమస్యలను, లోపాలను సరిదిద్దాలి, నిజంగా భూమి హక్కు కల్పించాలి, భూ వివాదాలకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా కోరుకుందాం. ఇంకొక వార్త మనం చూసినట్టయితే, ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగ్, సర్కార్ వైద్యానికి మెరుగులు, దీర్ఘకాలిక వ్యాధుల కట్టడికి ప్రాధాన్యం, కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు. నిజంగా మనం చూసినట్టయితే అపోలో హాస్పిటల్ ఉంటుంది హైదరాబాద్లో, యశోద హాస్పిటల్ ఉంటుంది, కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లోకి వెళ్ళగానే మనం ఏదో హాస్పిటల్కి పోయినట్టు ఉండదు. ఒక 5 స్టార్ అంటే 5 నక్షత్రాల హోటల్లోకి అడుగుపెట్టిన అనుభూతి మనకు కలుగుతుంది. అక్కడ వారి అంబియన్స్ కానీ, వాటి యొక్క మెయింటెనెన్స్ కానీ అలా ఉంటుంది, వారి పారిశుద్ధ పరిస్థితులు అలా ఉంటాయి. కానీ మనం ఒక గాంధీ హాస్పిటల్కు, ఒక ఉస్మానియా హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అసలు నరకం అంటే ఎక్కడ ఉందంటే ఇక్కడనే ఉందనే పరిస్థితి ఉంటుంది. పారిశుద్ధ్యం ఉండదు, ఇక్కడ మెయింటెనెన్స్ ఉండదు, గలీజ్ పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటాయి. దానికి చరమగీతం పాడి మేము కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పినటువంటి వార్త ఇది చెప్పవచ్చు. నిజంగా కూడా వాటికి మొత్తం కూడా రీఫర్నిష్ చేయడమే కాకుండా
ఒక నీట్గా శుభ్రంగా ఉండే ఆసుపత్రుల వ్యవస్థను మేము తీసుకొస్తామని చెప్పేసి వాటికి ఒక బ్రాండింగ్ ఇస్తాం. ఎలాగైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక రిసెప్షన్ ఉండి ఒక మంచి ఆంబియన్స్ ఉంటుందో అట్లే ప్రభుత్వ ఆసుపత్రులను కూడా సంస్కరించే దిశగా మేము ముందడుగేస్తున్నామని చెప్పిన ఈ వార్త యొక్క సారాంశం. నిజంగా కూడా ఇది అమలు జరిగి ఒక బీదవానికి ఒక సామాన్యుడికి ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వం అందించగలుగుతుంది, అంతే ఖర్చు పెడుతుంది. కానీ ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండి ఆ ఖర్చులు పక్కదారి పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పక్కదారి పట్టకుండా ఆ నిధులను సక్రమంగా వినియోగించి పేదోడికి న్యాయమైన ఉచిత వైద్యం అందించాలని ఈ సందర్భంగా కోరుకుందాం. ఇక్కడ ఒక అంతర్జాతీయ వార్త మనం గమనిస్తుంది. ఉక్రెయిన్ను బెర్లిన్లా విభజిద్దామా, అమెరికా కొత్త ప్రతిపాదన. రష్యా యుక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా దాదాపు సంవత్సరం కాలంగా యుద్ధం జరుగుతుంటే ఎంతోమంది చనిపోతుంటే మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తనే పరిస్థితి నుంచి నేడు ఒక్కొక్కటి సంస్కరణ దిశగా అడుగులు పడుతున్నాయి. రష్యా మొండి వైఖరి కారణంగా ఒక చిన్న దేశం ఉక్రెయిన్ మీద దౌర్జన్యంగా అక్కడ వనరు దోచుకోవాలనే పోటీ పడుతున్నాయి. ఇదే ఆసరాగా తీసుకొని అమెరికా కూడా అక్కడ కాలు మోపి అక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకుందామని చెప్పేసి అమెరికా చూస్తుంది, అక్కడ భూభాగాన్ని దోచుకుందామని రష్యా చూస్తున్నప్పటికీ ఉక్రెయిన్ ఒంటరిగా పోటీ చేస్తూ తమ స్థైర్యాన్ని చాటి చెప్తూ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నటువంటి దేశం ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్ ఎలాగైతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని రెండుగా విభజించి బెర్లిన్ గోడను కట్టి ఒక సంస్కరణ చేసిరో ఇక్కడ కూడా అలాగే ఇద్దాం అని చెప్పేసి ఒక మోసపూరిత కుట్రపూరితమైన విధానంతో అమెరికా ఈరోజు చేస్తున్నది. అక్కడ ఒక గోడ కడతారట, ఆ గోడ కట్టి దేశాన్ని రెండుగా విభజించి ఎక్కడైతే సహజ వనరులు ఉన్నాయో, ఎక్కడైతే మినరల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో ఆ భాగం వైపు మేము ఉంటామని చెప్పేసి, మేము కాపుగాస్తామని చెప్పేసి అమెరికా దమన నీతికి కుట్రకు ఉక్రెయిన్ తలొగ్గకుండా ఒక ఆత్మస్థైర్యంతో పోరాడి చివరి వరకు ఉక్రెయిన్ ఒక విజయవంతమైన దేశంగా ఉండాలని మనం కోరుకుందాం. ఇది ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూసినట్టయితే ఇక్కడ సేమ్ అదే వార్తకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఎన్నికల రెఫరెండమే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి ప్రధానం. నేడు భూభారతి పోర్టల్ను సీఎం ప్రారంభిస్తారు. 3 జిల్లాల్లో 3 మండలాల్లోనే అమలు. మీడియా భూమిత్ర భూభారతి పోర్టల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజర్లు అడిగే ప్రశ్నలను వెంటనే సమాధానాలు, ధరణిలో ముందుగానే సిద్ధం చేసిన ప్రశ్నలు జవాబులు. కొత్త పోర్టల్లో ప్రతి ప్రశ్నకు జవాబు ఉన్న భూమిత్ర, ధరణి రికార్డులే భూభారతిలోకి బదిలీ, కొత్త పోర్టల్ రూపకల్పన సీఎం రేవంత్ సమీక్ష. ఇక్కడ ఏంది అని అంటే ధరణిలో కొంత ఇబ్బంది ఉంటుండే, సర్వర్ ప్రాబ్లం ఉంటుండే, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇబ్బంది ఉండే పరిస్థితుల్లో అక్కడ నిలిచిపోయేది సేవలని. కానీ ఇక్కడ ఒక రిఫార్మ్ తీసుకొచ్చినారు. 1 కోటి మంది ఒకటేసారి ఆ పోర్టల్ను ఓపెన్ చేసి ఆ పోర్టల్ సర్వీస్ ఓపెన్ చేసిన 1 కోటి మందికి కూడా పనిచేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నిజంగా అలా జరిగితే నిజంగా ఆనందదాయకంగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రజలు ఒక మంచి సేవల్ని అనుభవిస్తారని చెప్పవచ్చు. మరొక వార్త మనం గమనిస్తున్నాం. మహిళా మనులు న్యాయమూర్తులుగా రాణిస్తున్న స్త్రీలు జిల్లా కింది కోర్టుల్లో వారి సంఖ్య 56%, హైకోర్టులో వారి సంఖ్య 33%. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. న్యాయం అర్థించడం నుంచి అందించే స్థాయికి రోజు 100 తీర్పులు ఇస్తూ దేశానికే స్ఫూర్తి. మనం గమనించినట్టయితే ఆకాశంలో సగం, అన్నింటిలో సగం స్త్రీమూర్తి అని చెప్పేసి భారత సాంప్రదాయాల ప్రకారం మనం ఏ రకంగా అయితే గమనిస్తున్నామో, స్త్రీ ముందడుగు వేస్తే, స్త్రీ అభ్యున్నతి ఉంటే ఆ కుటుంబం బాగుపడితే ఆ రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందన్న నినాదం నుంచి నిజంగా కూడా ఎడ్యుకేషన్ వైపు ఎప్పుడైతే మహిళా మనులు వెళ్ళిరో వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తూ దేశం ప్రపంచానికి ఆదర్శంగా ఉంది. అన్ని రంగాల్లో ఇప్పుడు సైన్యంలో కూడా మహిళా మనులు ఉన్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన వార్త. న్యాయమూర్తులుగా అంటే జడ్జిలుగా ఉన్న వాళ్ళలో 100కి 56 మంది మహిళలే ఉన్నారని చెప్పి ఈ వార్త యొక్క సారాంశం. హైకోర్టులో కూడా 100కు 33 మంది మహిళలే ఉన్నారని చెప్తున్నారు. నిజంగా ఇదొక సమాజంలో ఒక గొప్ప మార్పు దిశగా ముందడుగు వేస్తున్నామని మనం చెప్పవచ్చు. కేటీఆర్ గారికి సంబంధించిన ఒక వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. కేటీఆర్ గారు రోజుకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక రోజు ఒక కామెంట్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా ఇది రజతోత్సవ సమావేశం మల్కాజ్గిరిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటలు
మనం గమనిస్తే రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగం. అసంబద్ధ హామీలతో సంక్షేమంలో ప్రజల జీవితాలు మోసగారి కాంగ్రెస్ నమ్మితే రోల్డ్ గోల్డ్ కూడా రాదు. రాష్ట్రంలో రేవంత్ తప్ప వేరెవరు సంతోషంగా లేరు. తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు లేదు. ఇక ఎన్నిక ఏదైనా ఆ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన శ్రేణులు, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు. ఇది ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో నియోజకవర్గాల వారీగా రజతోత్సవ సభకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే శ్రేణులకు ఉత్సాహం ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది. నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి ఒక స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు కేటీఆర్ గారు. మరొక వార్త మనం చూస్తే ఫ్రీ బస్ రహస్యమా? ఆదాయం వస్తున్నది ఎంత, ప్రభుత్వం ఇస్తున్నది ఎంత? ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీ ఘాటు లేక మహాలక్ష్మి స్కీమ్ వివరాలను ఎందుకు బయటపెట్టారు? జీరో టికెట్ల పేరుతో ఎన్ని ఉద్యోగాలు తీశారో తెలుసా? ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకుంటున్నది ఎవరో చెప్పండి. సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో బయటపెట్టగలరా? రెఫరల్ దవాఖానాల ఖర్చులో చేతులు మారింది ఇంత. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 పిఆర్సీ బకాయి ఎప్పుడు ఇస్తారు? ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వడం లేదు? ఏమిటి సమాధానం చెప్పాలి కార్మిక జేఏసీ. నిజంగా కూడా అసలు కార్మికుల సమ్మె అనే మాట మనం ప్రతిసారి వింటే అది ఆర్టీసీ కార్మికుల సమ్మె అని దశాబ్దాల కాలంగా, అంటే దాదాపు 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎప్పుడు చూసినా కానీ వారు కార్మికులు సమ్మె చేస్తున్నారు అని మనం ఎన్నో వార్తలు వింటున్నాం. నిజంగా ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి డ్రైవరు, కండక్టర్లకు ఒక జీతం పెంచాలన్నా, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని ఆలోచిస్తుంటే పై స్థాయిలో ఉన్న అధికారులు అధికంగా కుంభకోణాలు చేస్తూ ఆర్టీసీని దోచుకుంటూ ఆర్టీసీని నష్టాలే చూపించే పరిస్థితి ఉందని చెప్పేసి అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. నిజంగా కూడా వారు అల్టిమేటం జారీ చేసిరు కార్మిక సంఘాలు, ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి, గతంలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి, ఆర్టీసీని సంరక్షించాలి, ఆర్టీసీని కాపాడాలి అనే డిమాండ్ తోటి వారు సమ్మె నోటీసులు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కార్మిక సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వంతో చర్చలు జరపాలనే పరిస్థితి ప్రభుత్వం కూడా ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా గమనించాల్సిన విషయం. అసలు మహాలక్ష్మి స్కీమ్, ఫ్రీ బస్ స్కీమ్ కింద ఎవరేమన్నారో తెలియదు కానీ ఫ్రీ బస్ ఇచ్చి ఆర్టీసీని ఆగం చేసే పరిస్థితి ఉన్నది. ప్రజలు ఎవ్వరు కూడా ఆ స్కీమ్ పట్ల సంతృప్తిగా లేరు. ఎవరైతే మహిళలకు ఫ్రీ ఇస్తున్నామని చెప్తుంటే నేడు ఆ మహిళలే కూడా ఈ పథకాన్ని, రేవంత్ సర్కార్ని తిట్టే పరిస్థితే ఉన్నది. బస్సులు దొరకలేవు, బస్సులలో సీట్లు లేవు, ఆగమాగం అవుతుంది. అసలు ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇస్తలేరని అంటున్నారు. ఈ రకంగా అనేక రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఆర్టీసీ యాజమానికి, ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఫ్రీ బస్సులు, ఫ్రీ స్కీమ్లు కాదు, ప్రజా రవాణాను మెరుగుపరచాలి, బస్సుల సంఖ్య పెంచాలి, బస్టాండ్లను పునరుద్ధరించాలి, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుకుందాం. ఇక్కడ ఒక వార్త, జాబ్లెస్ క్యాలెండర్. 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన, 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు పూజలు. మార్చి 30లో ఒక ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేక పదే కోరినా స్పందించని ప్రభుత్వం. ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాలంటూ ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డు. మరోవైపు రిటైర్మెంట్లతో 9,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీ. రాజు యువకాశం ప్రారంభంలో మనకు చాలామంది వాగ్దానాలు ఇచ్చిరు, మాటలు ఇచ్చిరు. జాబ్ క్యాలెండర్ ఉంటుంది, ప్రతి సంవత్సరం కూడా టెన్షన్గా నోటిఫికేషన్ వేయడమే కాకుండా నోటిఫికేషన్ల భర్తీతోటి నిరుద్యోగులను ప్రభుత్వంలో ఉద్యోగులుగా మార్చే పని చేస్తామని రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది. అసలు జరుగుతున్నది ఏంది? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లనే మాత్రమే నింపడమే కానీ కొత్తగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ వచ్చి 16 నెలలైనా టీజీపీఎస్సీ నుంచి కావచ్చు, వేరే శాఖ నుంచి కావచ్చు, ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. టీజీపీఎస్సీ అనేది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ప్రతి సంవత్సరం కూడా ఏ రకంగా అయితే నోటిఫికేషన్లు ఉంటాయి ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా నియామకాలు ఉంటాయని చెప్పి సిస్టమేటిక్గా నడుపుతామని చెప్పిన టీజీపీఎస్సీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధితో పనిచేసి నిరుద్యోగులకు ఉద్యోగులుగా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, టీజీపీఎస్సీ తీసుకోవాలని కోరుకుందాం. ఇది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి.
ఆంధ్రజ్యోతి ఒక ప్రధానమైన శీర్షిక మనం గమనిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే 3 గ్రూపులు 59 ఉపకులాలు మొత్తం 15% రిజర్వేషన్లు. గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% వర్తింపు. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాల ఖాళీల భర్తీ. నేడు ఉదయం 11 గంటలకు GO9 విడుదల చేయనున్న రేవంత్ సర్కార్. చిత్తశుద్ధిని చాటుకున్నామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదొక వార్త మనం చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 3 దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలనే ఉద్యమాలు, బహిరంగ సభలు, నిజంగా కూడా ఆత్మ బలిదానాలు కూడా జరిగిన చరిత్ర, ఒక గొప్ప ఉద్యమ చరిత్ర ఎస్సీ వర్గీకరణకు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మారినాయి, పార్టీలు అధికారాలు మారినాయి, కానీ వాటి వర్గీకరణ జరగకుండా ఉన్నది. కానీ నేడు ఆ వర్గీకరణ అమల్లోకి రావడం అనేది మామూలు విషయం కాదు, ఒక గొప్ప విజయంగా చెప్పవచ్చు. వారి తరతరాలుగా ఉన్నటువంటి డిమాండ్ నేడు సాకారమైందని చెప్పవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేడు ఎస్సీ వర్గీకరణ జరగడం శుభసూచకం. ఏదైతే 3 గ్రూపులుగా మొత్తం విభజించి ఎస్సీలను 59 ఉపకులాలుగా 3 గ్రూపులుగా చేసి వారికి అందరికీ కూడా సమంగా న్యాయం చేయాలి, అన్ని వర్గాలకు జనాభా ఆధారంగా న్యాయం చేయాలనే చిత్తశుద్ధితోటి నిజంగా ఇది ఒక సక్రమమైన, విజయవంతమైన వర్గీకరణగా జరగాలని కోరుకుందాం. ఇంకొక ప్రధానమైన వార్త మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం, మేము ఏం మాట్లాడచ్చు, మాకు క్రమశిక్షణ అనేది ఉండదని మరొకసారి కాంగ్రెస్ పార్టీ నిరూపితం చేసింది ఈ వార్తతోటి. జానారెడ్డిది ధృతరాష్ట్రుని పాత్ర, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. జానా లేఖతోటే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం, నేను అర్హుడిని అనుకుంటే మంత్రి పదవి ఇవ్వాలి, రిజర్వేషన్ల కోటాలో కాదు, మాట ఇచ్చారని కాదు, అధిష్టానం ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయి, పదవి కోసం నేను అడుక్కునే పరిస్థితిలో లేను, అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప నాకే ఇలా జరుగుతుంటే బాధ అనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్గా చెప్పుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో మేమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం, రాష్ట్రంలో కూడా మేమే అధికారంలోకి తీసుకొచ్చినాం అని చెప్పి చెప్తుంటారు. అటువంటి వ్యక్తుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే నాకు కూడా హోంమంత్రి అవుతా అని చెప్పేసి ఈయన ఏడాదిగా వేచి చూస్తుంటే పాపం ఈయనను ఆయన పార్టీ వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు జానారెడ్డి అడ్డుకుంటున్నాడు, ఆయన ధృతరాష్ట్రుని కవిగిలిగా ధృతరాష్ట్రుని పాత్ర నిర్వహిస్తున్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు అని చెప్పిన వార్త ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం. వారు ఏదన్నా ఏం మాట్లాడినా 4 గోడల మధ్యలో కాదు, బహిరంగంగా మాట్లాడతారని మరొకసారి రాజగోపాల్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఇది ఒక వార్త మనం చూద్దాం. భారత్ అమ్ముల పొదిలో లేజర్ అస్త్రం, లేజర్ పుంజాలతో డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ. దేశంలోనే తొలిసారి అత్యంత ఆధునాతన డైరెక్షన్ ఎనర్జీ వెపన్ MK2A ప్రయోగం. కర్నూలులో పరీక్షలు నిర్వహించిన DRDO 30 కిలోవాట్ లేజర్ సామర్థ్యంతో విధ్వంసం. నిఘా సెన్సార్లకు అడ్డుగట్ట తొలి ప్రయోగం సక్సెస్. DEW దేశాల సరసన భారత్. ఇది గేమ్ చేంజర్ DRDO. ఇక్కడ మనం చూస్తున్నాం కర్నూలులో ఒక సక్సెస్ఫుల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అదేంటి అని అంటే MK2A ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటంటే మనం లేజర్ సాయంతో ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను కానీ క్షిపణులు కానీ ధ్వంసం చేసి మనం శత్రు దేశాల నుంచి రక్షణ కల్పించుకునే ఒక వ్యవస్థగా ఈ వ్యవస్థ ఉంటుందని చెప్పేసి ఇది ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ఉన్నటువంటి అతి తక్కువ దేశాల సరసన 5 దేశాలకే ఉన్నాయి. 5 దేశాల్లో కూడా మన భారత్ కూడా చేరుతుందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. భారత అమ్ముల పొదిలో ఇది ఒక అద్భుతమైన అస్త్రం. DRDOకు ఇది ఒక గొప్ప విజయంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూస్తే నీటి కొరతకు సంబంధించి వెలుగు ఒక ప్రధాన అంశం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఎండాకాలం వల్ల రిజర్వాయర్లో నీరు అడగంటిపోయే పరిస్థితి ఉంది, ఆవిరైపోతున్నాయి, నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ఇలాగే కొనసాగితే హైదరాబాద్కు నీటి కష్టాలు తప్పవు అని చెప్పేసి హెచ్చరికల నేపథ్యంలో ఇదొక వార్త మనం చూస్తున్నాం. హైదరాబాద్కు నీటి సరఫరా చేస్తున్న రిజర్వాయర్లు నాగార్జున సార్, ఎల్లంపల్లి, ఉస్మాన్ సార్, హిమాయత్ సార్, మంజీరా, సింగూరు మొత్తం అన్నీ కలిపితే 581 MGDలు హైదరాబాద్కు సరఫరా చేసే పరిస్థితి ఉంది.
కానీ ఇక్కడ చూసినట్టయితే సర్కార్కు తాగునీటి సవాల్. ఎండలు ముదురుతుండడంతో పెరుగుతున్న డిమాండ్. శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు. ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్. దాని నుంచి ఏపీ తాగునీళ్ళు తీసుకుంటుంటే నీటి మట్టం 500 దిగువనకు పడిపోయే ముప్పు. అదే జరిగితే మోటార్లు పెట్టుకొని లిఫ్ట్ చేయాల్సిన దుస్థితి. గోదావరిలోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయల్ మానేర్లో భారీగా పడిపోయిన మట్టాలు. హైదరాబాద్ కావాల్సింది 750 MGDలు, ఇస్తున్నది 550 MGDలు. రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్. మార్చిలో రోజు 7,000 ట్యాంకర్లు, ఇప్పుడు 12,000. మేలో 15,000 ట్యాంకర్లకు పెరుగుతుందని డిమాండ్. ఈ దినపత్రిక కాంగ్రెస్ పార్టీకి చెందింది అనుకోవచ్చు. వెలు దినపత్రిక వివేక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ పత్రికనే ఈరోజు ఇలా ఇచ్చిందంటే దీన్ని ఒక ఆలోచించదగ్గ విషయం. హైదరాబాద్ జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ నగరంగా దాదాపు 1,50,00,000 మంది అక్కడ నివసించే పరిస్థితి ఉన్నది. లెక్కల్లో ఉన్న వాళ్ళు 1,30,00,000, 40,00,000 అయితే ఇంకో 30-40 లక్షల మంది అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా కొందరు వచ్చి అక్కడ నివసించే పరిస్థితి ఉన్నది. వారందరికీ కూడా దాదాపు 1,50,00,000, 1,20,00,000 మందికి కావాల్సిన నీటి సరఫరా ఆగిపోతే అక్కడ ఆగమయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించి ఈ నీటి కొరతను అరికట్టినప్పుడే అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నిజంగా కూడా అక్కడ ఇప్పటికే 15,000 ట్యాంకర్లు తిరుగుతున్నాయి అని అంటే ఈ ట్యాంకర్లతో కొనుక్కునే దుస్థితి వస్తే ట్యాంకర్లకు, దళారులకు డబ్బులు నీళ్ళకు కూడా లక్షలు, కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి హైదరాబాద్ ప్రజలకు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి, ముందు చూపుతో ఆలోచించాలి. 1,50,00,000 మందికి రోజు ఎన్ని నీళ్ళు అవసరం ఉంటాయి, వాటిని ఇప్పుడే కాదు ఇంకో 50 ఏళ్ళ తర్వాత కూడా ఇబ్బంది కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి, ఒక దీర్ఘ దృష్టితోటి, ఒక విజన్ తోటి హైదరాబాద్ నగరాన్ని పట్టించుకున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. కానీ నీటి కోసం రోడ్డు ఎక్కితే హైదరాబాద్ ప్రతిష్ట మరొకసారి దిగజారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఇది ఈరోజు వివిధ న్యూస్ పేపర్కి సంబంధించిన అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేసినాం. మీరు Z4 న్యూస్కి సపోర్ట్ చేయాలనంటే Z4 న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెంటనే ప్రతిరోజు సంబంధించిన వర్తమాన అంశాలు, వాటి అనాలిసిస్ మీ ముందుంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.